సోషల్ మీడియా మొత్తం కూడా పెట్రోల్ కొరత ఉంది అన్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. మరి యాక్చువల్ గా చూసుకుంటే పెట్రోల్ కొరత ఏం లేదు అంటున్నారు. నిజమేంటి అసలు? ఇవాళ మార్నింగ్ కూడా వీడియో రిలీజ్ అయిందండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒకటే చెప్పారు, పెట్రోల్ కొరత అనేది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ కేంద్రంలో కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావాలని సృష్టిస్తుంది. పైగా మేము పెట్రోల్ రేట్లు కూడా పెంచేది లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదే సాకుగా చూపించుకొని దాదాపుగా 28,000 రూపాయలు పెంచాలని చెప్పి యోచనలో ఉందంట. ఒకవేళ పొరపాటున అది కనుక జరిగితే ఇంకో 2 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లు ఇప్పుడే వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిజంగా ఎలా ఆలోచిస్తుందని చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ పెరిగింది అనే సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు. 10 రూపాయల వరకు పెరిగిపోయిందండి. 10 రూపాయల వరకు పెరిగిపోవడం అని చెప్పి కాదండి. దీని అసలు స్టోరీ ఎక్కడ ఉందంటే, అక్కడ యూపీలో మనం చూసుకుంటే అక్కడ 97 రూపాయలు మాత్రమే ఉంది. మనకి ఇక్కడ 107 రూపాయలు నడుస్తుంది. ఆ 10 రూపాయల గ్యాప్ అనేది ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఉంది. పెరిగిందని కాదు, ఆ రాష్ట్రం తన ప్రజల కోసం అని చెప్పేసి తక్కువ రేటు ఎలా రాగలుగుతుంది, ట్యాక్స్ అనేది ఎలా తక్కువ చేయాలి, ప్లస్ ఆ పెట్రోల్ వనరులను ఎలా మన దగ్గర సాగు పెట్టుకోవాలి అని చెప్పి మొత్తం వాళ్ళు ఆలోచించేసి ఆ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ బాగు కోసం ఆ రాష్ట్రం పనిచేస్తుంది అక్కడ. కానీ మన ఓటు తప్పిదం ఇది, మనం చేసుకున్న పాపం ఇది. సో మనం పాపం మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం క్లియర్ అండి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇటువంటి దుశ్చర్యలు చేస్తుంది, ఇటువంటి దుస్సాహసాలు చేస్తుంది. ప్రజలు నాశనమైనా పర్లేదు, బీజేపీ మీద బ్యాడ్ ఇమేజ్ తీసుకొద్దాము అని చెప్పేసి దురాలోచన అన్నట్టు ఇది. అంతే, ఎవరు నాశనమైనా పర్లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీని మాత్రం బ్యాడ్ చేద్దామని చెప్పి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సోషల్ మీడియా అని చెప్పేసి ప్రతి పౌరుడి దగ్గర వచ్చింది, ప్రతి పౌరుడి చేతిలో కనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి వచ్చేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు జూబ్లీస్ లాంటి ఏరియాలో ఎందుకు పెట్రోల్ బంకులు అని చెప్పి మూసేశారు. ఆ మాత్రం ఆలోచన అనేది లేకుండా మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు? దీనివల్ల మీ ప్రభుత్వానికి రేపు పొద్దున ఓట్లు పడవని చెప్పి మీకు తెలియడం లేదా? మాకు ఇప్పుడు కష్టం అనేది కలుగుతుంది. ఎన్ని రోజులు భరిస్తాం? 1 రోజు భరిస్తాం, 2 రోజులు భరిస్తాం. అదే వారం రోజులు అయిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అప్పటి వరకు తెచ్చుకోకండి, మీ అంతా మీరు మారండి, ప్రజలకు బాగు చేయండి.